శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026లో జూన్ మాసంలో 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వార ఫలాల్ని మనం ఇప్పుడు 12 రాసులకి గోచార ప్రకారం ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. నా ఆరోగ్యం ఎలా ఉంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ 8/6/2026 నుండి 14/6/2026 వరకు ఈ వారం గ్రహాలన్నీ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. రవి వృషభ రాశిలో ఉంటారు, బుధుడు వృషభ రాశిలో ఉంటారు, శుక్రుడు మిథున రాశిలో, కుజుడు సింహరాశిలో, గురుడు మిథున రాశి నుండి కర్కాటకానికి, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారనమాట. ఈ వారంలో బుధ గృహ ప్రభావం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలతో ముందుకొస్తాయి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కృషి చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పడం జరుగుతుంది. తులారాశి మిత్రులారా, ఈ వారమంతా కూడాను సమతుల్యంతో విజయం సాధించే ఒక అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చు అని కూడా చెప్పవచ్చు. మెయిన్ థింగ్ వచ్చేసి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి లీగల్ ఇష్యూస్, కోర్టు వ్యవహారం అనుకూలంగా వచ్చే అవకాశాలు ఈ వారం బాగా ఉంది. ఎన్నో రోజులుగా ఒక శస్త్రచికిత్స చేయాలని ఉంటుందని ఆరోగ్యపరంగా ఒక కేర్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ వారం. ఈ రెండు మేజర్ వీక్ అనమాట ఈ వారంలో కూడా చెప్పచ్చు. ఇంకా విదేశాల్లో ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళకి ఎన్నో రోజులుగా గడ్డు కాలంగా ఉన్నదంతా కూడాను ఒక న్యూస్ గెట్ రెడీ, మీకు మంచి అవకాశాలు బాగున్నాయి. సినిమా, టీవీ కళాకారులకి, తర్వాత స్టేజ్ కళాకారులకి ఇవన్నీ కూడా ఒక మంచి అవకాశాలు ఈ వారం కలిసి వచ్చే అవకాశాలు చాలా అద్భుతంగా ఉంది. షేర్ మార్కెట్ మాత్రం ఒక విచిత్రమైనటువంటి వారంగా కనబడచ్చు ఈ వారం అంతా కూడా. మీకు జాగ్రత్త, అప్పుడే లాభాలు కనబడతాయి, అప్పుడే నష్టం కనబడతాయి. ఈ వారం అంతా కూడా జాగ్రత్తగా చేయండి. రియల్ ఎస్టేట్ చర్చలు విజయమయ్యే అవకాశాలు ఉన్నాయి. అది బిజినెస్ క్లోజ్ అవుతుందని చెప్పడం చర్చలు బాగా అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సర్వీస్ సెక్టార్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు, ఉద్యోగం లేని వారికి కొత్త అవకాశాలు, వివాహం కాని వారికి పెళ్లి చూపులు లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ ఒక మిశ్రమైనటువంటి వారంగా చెప్పచ్చు. లక్కీ నెంబర్ 6 గులాబీ కలర్. ఈ వారం అంతా కూడా కలిసి వస్తుందని చెప్పచ్చు. పడమరి దిక్కు చాలా కలిసి వస్తుంది. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు ప్రతిరోజు చెయ్యండి. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ, గురు శుక్ర శనికేశ్వర రాహువే కేతువైన అని చెప్పుకుంటూ ఈ యొక్క ఫలితాలని కూడా చేస్తూ ఉండండి. విజయోస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి. విజయోస్తు.